మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలోని రైతులు ధాన్యం కొనుగోళ్లపై ఎలాంటి ఆందోళన చెందొద్దన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. వడ్ల కొనుగోలు కేంద్రాల్లోని ప్రతి గింజను కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు రైతులను తప్పుదోవ పట్టించేలా తప్పుడు ప్రకటనలు చేస్తున్నారని మండిపడ్డారు. చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు మంత్రి వివేక్. సింగరేణి భవనాలను తగలబెట్టండి, రైలు పట్టాలను ధ్వంసం చేసి ఆందోళనలు చేపట్టండి అని కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడడంపై ఫైర్ అయ్యారు. 1,10,000 టన్నులు వడ్లు కొనుగోలు చేయడం జరిగింది. ప్లస్ 10,000 టన్నులు మొక్కజొన్న కొనుగోలు చేయడం జరిగింది. అంటే టీఆర్ఎస్ హయాంలో జూన్ 10 వరకు 1,13,000 టన్నులు కొనుగోలు అయితే ఇప్పుడు 1,20,000 టన్నులు 27వ తారీఖు వరకే కొనుగోలు చేయడం జరిగింది. సో ఎక్కడ కూడా జోక్యం లేదు. ఏదైతే కొనుగోలు జరుగుతుందో అన్ని కూడా ఆ ఎక్స్ట్రా ప్రొడక్షన్ రావడం వలన అందరూ కూడా ఈ టీఆర్ఎస్ నాయకులు అందరూ కూడా రైతుల దగ్గర వెళ్ళి వారందరికీ భయం కల్పించి వాన వస్తుంది, తొందరగా కొనుగోలు చేయాలి, వాన పంట నష్టపోతుందని చెప్పి వాళ్ళకు ఒక భయం పెట్టడంతో వాళ్ళందరూ కూడా మాయిశ్చర్ 31% ఉన్నప్పటికీ కూడా తొందరగా కొనుగోలు చేయాలని చెప్పి వారు పాపం భయాందోళనలో ఉన్నారు. నేను అందరికీ అప్పీల్ చేస్తున్నాను, ఈ సంవత్సరం జూన్ 6 వరకు సుమారు 1,60,000 క్వింటల్ కొనుగోలు చేయబోతున్నాం. అంటే జూన్ 10 వరకు వాళ్ళు 1,13,000 టన్నులు వాళ్ళు కొనుగోలు చేస్తే మేము 1,60,000 టన్నులు కొనుగోలు చేయబోతున్నాం. సో ఇక్కడ అందరికి తెలిసిన విషయమే, హమాలీలందరూ కూడా వెస్ట్ బెంగాల్ ఎలక్షన్లో పోవడము, వాళ్ళు రావడం కొంచెం లేట్ అయింది. కానీ అన్ని చోట్ల కూడా హమాలీలు అరేంజ్ అయినాయి. ఇప్పుడు కొరత ఉంది లారీలు కూడా నేను 2-3 రోజుల నుంచి ఇక్కడ ఎక్కువ లారీలు పెట్టాలని చెప్పి ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నారో చాలా చోట్ల కూడా లారీలు పెట్టడం జరిగింది. కానీ అది సరిపోవు, ఇంకెక్కువ లారీలు అవసరం. ఎందుకంటే భయం ఉంది రైతులకు, అరే మా పంట ఏమవుతుందని చెప్పి వాళ్ళందరూ కూడా భయపడుతున్నారు. సో నేను మా శాండ్ లారీస్ ఏదైతే ఉన్నాయో 2 పిఓస్కి మన అన్నారం పిఓ మంచిర్యాల పిఓకి వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మీరు శాండ్ని లారీస్ ఏదైతే వస్తున్నాయో అది కూడా కొన్ని లారీలు మాకు ఇస్తే మేము ఇక్కడ ప్రెషర్ ఏదైతే ఉందో రైతులది అది కొద్దిగా తక్కువ అవుతుంది అని చెప్పి ఆ లారీలు, తర్వాత సింగరేణి బొగ్గు లారీలు కూడా అవి కూడా కొన్ని డైవర్ట్ చేయమని చెప్పి అక్కడ ప్రెషర్ చేయడం జరుగుతుంది.